నమస్తే, నేను మీ సతీష్. తిరుమల లడ్డు వివాదం రోజుకో దుమారాన్ని రేపుతా ఉంది. తాజాగా ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు పైన ప్రాథమిక విచారణ జరిగినటువంటి నేపథ్యంలో మరి సిట్ కూడా తమ విచారణను వాయిదా వేసింది. అయితే దీనిపైన వైసీపీ చేసుకున్నటువంటి ప్రచారం కావచ్చు, అసలు జరుగుతున్న పరిణామాలపైన మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఏదైతే సుప్రీంకోర్టులో నిన్న మనం చూసాం, ప్రాథమిక విచారణ జరిగింది. మరి న్యాయస్థానం ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అయితే కూడా ప్రభుత్వాన్ని సంధించడం అది సహజం. అయితే దానితోటి ఏదో విచారణ ముగిసిపోయి ఒక తీర్పు బయటకు వచ్చినట్లుగా వైసీపీ చేసుకుంటున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూడాలి? అంటే ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు, చంద్రబాబు నాయుడుకి దిమ్మ తిరిగిపోయింది సుప్రీంకోర్టు ఇవి చూసి అని చెప్పేసి ఆ ప్రచారాన్ని ఎలా చూడాలి? దాంతోపాటు ఇవాళ ఒక సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పాతకు సంబంధించినటువంటి టెండర్ దాన్ని కూడా సర్క్యులేట్ చేస్తూ దాని మీద కొన్ని ప్రశ్నలు ప్రభుత్వానికి సంధిస్తున్నారు. ఇది ప్రభుత్వం తప్పిదమని. ఏదైతే 2013 నుంచి 2024 వరకు ఆవు నెయ్యి కొనుగోలుకు సంబంధించి మరి ఆనాడు బిడ్ చేసిన ప్రైసులో 2014లోనేమో 306 రూపాయలు, 2015లో 276 రూపాయలు కొన్నారు. మరి అప్పుడు కల్తీ జరగలేదా అని. మరి అసలు ఈ ఓవరాల్ అంశం మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? బేసిక్గా ఏమాత్రం కూడా విషయ పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వాళ్ళ అధ్యక్షుడితో సహా ఆయనతో మొదలు పెడితే, జగన్మోహన్ రెడ్డితో మొదలు పెడితే. ఇప్పుడు ఇష్యూ ఏంటి అని అంటే, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని ఇట్లాంటి వాళ్ళని చూసే అన్నారు. తెలుసా మీకు? అసలు నిన్న జరిగింది ఏంటి? బేసిక్గా సుప్రీంకోర్టులో ఒక్కొక్క డిస్కషన్ ఎందుకు? ఒక కోర్టుకి కేసు వచ్చినప్పుడు కోర్టు ఎప్పుడూ కూడా మీరు గమనించాలి, చాలా 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 న్యూట్రల్గా ఉండాలి కోర్టు. అదే రకంగా ఉంటుంది కోర్టు ఎప్పుడైనా సరే, మీరు గమనించండి. సో ప్రోజు తెలుసుకుంటుంది కోర్టు, కాన్సు తెలుసుకుంటుంది. అసలు ఏం జరిగింది అనేటువంటిది, ఎవరి పిటిషనర్ ఉంటే వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, తర్వాత డిఫెన్స్ దానికి ఏం ఆన్సర్ చెప్తారు, ఇవన్నీ ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్. ఇప్పుడు ప్రొసీజర్ మీద అవగాహన వాళ్ళకి లేదు, విషయ పరిజ్ఞానమే లేదు అసలు వాళ్ళకి. సో డెఫినెట్గా దానికి సంబంధించి ఏదో అయిపోయిందని నిన్నటి నుంచి పాపం అసలు మామూలు హడావిడి చేయట్లేదు. ఇక ఏమంటారంటే తృప్తి పడినండి మేము కూడా వదిలేసాం. ఎందుకంటే ఒకటి, కోర్టుల మీద మాకు అత్యంత గౌరవం ఉంటుందండి. ఇంకోటి, మ్యాటర్ సబ్జుడీస్ ఉన్నప్పుడు వీ షుడ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది మరి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటా, వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు మీకు గమనిస్తే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు న్యాయమూర్తులను కూడా దూషించినటువంటి ఒక ఘటనలు మనం చాలా చూసాం. అప్పుడు కోర్టుల్ని దూషించారు, న్యాయమూర్తులను దూషించారు, కులం పేరుతో కూడా దూషించారు న్యాయమూర్తుల్ని. అలానే ప్రతిసారి కూడా వీళ్ళు చేసినటువంటి తప్పుల్ని కోర్టు ఎత్తి చూపించినప్పుడు కోర్టులను కూడా దూషించారు వీళ్ళు. సో దట్ వాజ్ అ ప్రెసిడెంట్ ఫర్ దెమ్. కానీ మేము వాళ్ళ రోజున అసలు ఎక్కడా కూడా అసలు కోర్టు ఏమీ ఈ విషయం మీద ఏ విధమైనటువంటి ఒక డెసిషన్ కానీ జడ్జ్మెంట్ కానీ ఏమీ పాస్ చేయలేదు. దీస్ ఆర్ జస్ట్ మియర్ డిస్కషన్స్ డ్యూరింగ్ ది కోర్ట్ ప్రొసీజర్స్. దాన్ని మనం అసలు దాని గురించి విశ్లేషణ చేయడం, దాని గురించి మాట్లాడడం కూడా తప్పండి. మ్యాటర్ సబ్జుడీస్గా ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు ఎవరం కూడా. నేను కూడా ఐ విల్ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాకింగ్ వెన్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడీస్. నేను అసలు కోర్టులో విషయం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకూడదు. మనం కోర్టు ఏం స్టేట్మెంట్స్ పాస్ చేసింది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడకూడదు. అసలు గమనిస్తే మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి సాక్షాత్తు డీజీపీ గారి వాళ్ళ సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో, విచారణ అధికారి, ఆయనతో కూర్చుని తిరుమలకి వెళ్ళారు డీజీపీ గారు. వెళ్ళి ఇలా ఉంది కాబట్టి ప్రొసీజర్ ప్రకారంగా టిల్ ది ఫర్దర్ అంటే ఇప్పుడు 3rd మళ్ళీ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. సో ఆ రోజున తీర్పు వస్తుందా లేకపోతే ఇంకేదైనా డైరెక్షన్ వస్తుందా కోర్టు నుంచి అనేటువంటి దాని వరకు మనం అప్పటి వరకు సిట్ ఈ 2-3 రోజులే కదా, 2 రోజులు, రేపు ఎల్లుండి. సో ఈ 2 రోజులు కూడా మనం విల్ స్టాల్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ సిట్ కూడా మనం అనేటువంటిది డెసిషన్ తీసుకున్నారు. దాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే, వ్యవస్థలకు గౌరవం ఇవ్వడం, పద్ధతి ప్రకారంగా వెళ్ళడం అంటారు దీన్ని. అది మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడూ చేయలేదు, వాళ్ళకి రాదు కదా. సో అలాంటప్పుడు వీళ్ళకి అది అయ్యో ఏదో అయిపోయింది అనుకుంటారు. బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్. వెన్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడీస్, డెఫినెట్లీ యూ గివ్ ది హైయెస్ట్ రిగార్డ్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ యూ రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దేర్. ఇక్కడ నిజంగా కూడా మాట్లాడితే, నేను కోర్టు మాట్లాడిన దాని గురించి మాట్లాడలేదండి. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ విషయం ఏంటి అని అంటే, అసలు ఏం జరిగింది? వాస్తవానికి కూడా కల్తీ జరిగింది, అందరికీ తెలుసు. 8 ట్యాంకర్లు వచ్చాయి, అందులో 4 వాడేశారు, మిగిలిన 4 ట్యాంకర్లని టెస్టింగ్కి పంపిస్తే అందులో కల్తీ ఉందని వచ్చింది, అయిపోయింది. సో ద ప్రాసెస్ ఇప్పుడు ఏంటి అని అంటే, దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏదైతే రేజ్ అయిందో దాని మీద ఒక ఆన్సర్, అంటే బేసిక్గా కోర్టుకి ఆన్సర్ ఇవ్వట్లేదు, జస్ట్
బికాజ్ పబ్లిక్ మాధ్యమాల్లో కూడా వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడారు అంటే ఇది చాలా 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 సెన్సిటివ్ అంశము, ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశము, దేవదేవుడికి సంబంధించినటువంటి అంశం. సో ఖచ్చితంగా అలాంటిది ఐడెంటిఫై అయినప్పుడు ప్రజలకి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారి మీద ఉంది. సో దాన్ని ఆయన ఇమ్మీడియట్గా ఎందుకు చేయలేదు అనేటువంటి మాట కూడా వచ్చినప్పుడు మేము ఇదివరకు కూడా క్లారిఫై చేస్తున్నామండి పబ్లిక్ మాధ్యమాల్లో. ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మొత్తం అంటే విజిలెన్స్ ఎంక్వైరీ కరెక్ట్గా ఆ రిపోర్టు ఇవన్నీ తెప్పించుకొని ఫర్దర్గా ఒక ఎక్స్పర్ట్ ప్యానల్ని వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీని కూడా ఫామ్ చేశారండి ఇమ్మీడియట్గా ఎప్పుడైతే జూలైలో ఇది ఐడెంటిఫై అయిన తర్వాత. సో వాటన్నిటి ఫర్దర్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్లో వెన్ ఎవ్రీథింగ్ వాజ్ ఎస్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తరువాతే సాక్షాత్తు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల దృష్టిలో ఇలా ఇది జరిగింది, బట్ మేము ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేశాము, ప్యూరిఫికేషన్ మెజర్స్ తీసుకుంటే సంప్రోక్షణ ఏదైతే చేసామో అది చేస్తున్నాము, అలానే ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఒక్కొక్క మెజర్స్ తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా చెప్పున్నారు. సో వీఆర్ గోయింగ్ బై ది ప్రాసెస్. అందులో పెద్దగా ఏమంటారంటే వాళ్ళు ఎగిరి గంతేసేంత అక్కడేం లేదు. సరే ఎనీవేస్ అది వాళ్ళ అవివేకం అనుకుంటాను, వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంతే ఉంటుంది ఇక్కడ గుజ్జు. సో దాని ప్రకారంగానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అండ్ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, వాళ్ళు ఇదివరకు ఎప్పటివో తీశారు అని అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తానండి నేను. నెయ్యి ధర అనేటువంటిది ఒకటి, నెయ్యి ఏ కంపెనీల నుంచి వచ్చింది అనేటువంటిది ఒకటి, అసలు టెండర్ కండిషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏమన్నా మార్పులు జరిగాయా అనేటువంటిది ఒకటి. అంటే రివర్స్ టెండరింగ్ ఏదైతే వీళ్ళు చేశారు, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పి భుజాలు ఎగరేసుకుని తిరిగాడు కదా ఒక్కొక్కడును 5 సంవత్సరాల్లో. ఏం చేశారు వీళ్ళు? పోలవరంలో రివర్స్ టెండరింగ్ చేసామన్నారు, నాశనం చేశారు. 5 సంవత్సరాల పాటు పోలవరం పేరు మీద నాశనం చేశారు. చేశారా లేదా? కనీసం ఒక్క ఇంచు కూడా ముందరికి వెళ్ళా పోలవరం. 700 కోట్లు, ఇన్ని కోట్లు, అన్ని కోట్లు, ఇంత అవినీతి అన్నారు. రూపాయి అవినీతిని ప్రూవ్ చేయలేకపోయారు. బికాస్ అక్కడ ఏం జరగలేదు మా హయాంలో కాబట్టి. ఏ విధమైనటువంటి అవినీతి మా హయాంలో జరగలేదు కాబట్టి. అమరావతిలో అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్నారు, ఇంకోటి జరిగిందన్నారు, ఇంకోటి అక్కడ అసలు 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు, ఇంత చెప్పారు. ఏముంది అక్కడ? దే కుడెంట్ ప్రూవ్ అ సింగిల్ థింగ్ బికాజ్ నథింగ్ హస్ హ్యాపెన్ దేర్. అలానే ఇక్కడ కూడా ఈవెన్ అంటే దేవదేవుడికి సంబంధించిన ప్రసాదం విషయంలో కూడా వాళ్ళు ఎలా ఎందుకు చేశారు అనేటువంటిది వాళ్ళ మనస్సాక్షికి నేను వదిలేస్తున్నా. ఎందుకనంటే తిట్టి కూడా మాకు కూడా ఒక రకమైనటువంటి విసుగు వచ్చేస్తుందండి. ఎన్ని వాటిల మీద తిట్టమండి, ప్రతిదీ తప్పే. ఆఖరికి దేవుణ్ణి కూడా వదలవా? ఇవాళ రాజకీయం చేసింది ఎవరు? వాళ్ళు కదా. అసలు మేము దీన్ని రాజకీయంగా తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ప్రజలకి చెప్పాలి బాధ్యత. రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఏ రోజున బయటపడ్డదో ఆ రోజున ఒక్కొక్కరిని ఉత్తికి అవతల వారేసేవాళ్ళం. కానీ మేము రాజకీయం చేయలేదు, ఎందుకంటే మాకు అవసరం లేదు. దేవుడితో రాజకీయాలు చేయకూడదు. బుద్ధి లేని వ్యక్తులు వాళ్ళు దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను తిరుమలకు వస్తానని ఒకరోజు అంటాడు, తర్వాత ఏమో నేను రానంటాడు, ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వనంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది వాళ్ళు కదా. ఇప్పుడు ఆ నెయ్యి విషయానికి వస్తే బేసిక్గా ఏంటంటే అసలు మీరు రివర్స్ టెండరింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ తిరుమలలో తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళకే తెలవాలి. అందులో టెండర్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మోడిఫై చేశారు. అంటే ఇప్పుడు ఒక టెండర్ ఆ రోజున 270కి వచ్చిందా, 300కి వచ్చిందా, 400కి వచ్చిందా, 800కి వచ్చిందా పక్కన పెట్టేస్తే టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి కండిషన్స్ ఏంటి? 4 లక్షల లీటర్ల ప్రొక్యూర్మెంట్ ఉండాలి పాలు, ఆవు పాలు. అలానే 250 కోట్ల మినిమం యాన్యువల్ టర్నోవర్ ఉండాలి. అలానే ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో వాళ్ళు 3 సంవత్సరాల నుంచి ప్రొక్యూర్మెంట్ అవి చేస్తూ ఉండాలి. ప్రాసెసింగ్ కెపాసిటీ అనేది ఒక 8 టన్నులు 12 టన్నులు ఈ రకంగా ఉండాలి. ఇవన్నీ కదా కండిషన్స్. అంటే ఈ కండిషన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పినవి చూస్తే బేసిక్గా అది క్వాలిటీ ఆఫ్ ద లడ్డూని మెయింటైన్ చేసే కండిషన్స్ ఇవన్నీ. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కండిషన్స్ ఎందుకు తీస్తారు? అసలు 4 లక్షల లీటర్ల పాలు అనేది తీస్తారు. ప్రాసెసింగ్ కెపాసిటీ అనేదాన్ని తగ్గించేశారు. 250 కోట్ల అనేటువంటి యాన్యువల్ టర్న్ ఓవర్ని తగ్గించేశారు. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉండాలి అనేటువంటి కండిషన్ ఎందుకు చేశారు? దానివల్ల కదా ఇవాళ నష్టం వచ్చింది. ఇప్పుడు టెండర్ కండిషన్స్ మోడిఫికేషన్ మీరు ఎందుకు చేశారు? మీకు అనునయంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు బెనిఫిట్ చేసుకోవడానికి మీరు చేశారు. అండ్ ఇంకోటి, అప్పటి పరిస్థితులలో అప్పటి రేట్లు ఎంత ఉన్నాయి 2014-15లో, ఇప్పుడు రేట్లు ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు.
సో అగైన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు ది టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్. కానీ ఒకటి చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ రాజకీయానికి ఏది అనర్హం కాదు, శవాలు అనర్హం కాదు, హత్య రాజకీయాలకి అనర్హం మేము ఇచ్చేస్తాం, అలానే దేవుడు కూడా రాజకీయం చేసేస్తాం దేవుడి పేరు మీద కూడా అనేది మాత్రమే వాళ్ళ మోటో. మేమైతే ఒకటే చెప్తున్నాం, అపచారం జరిగింది, అపచారాన్ని మేము వెనువెంటనే ఐడెంటిఫై చేసినటువంటి వెనువెంటనే సంప్రోక్షణ చేసాం, ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, తర్వాత దానికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలు అంటారు వాటిని, అవన్నీ కూడా చేసేసాం. ఇప్పుడు గింజుకొని అయ్యి బాబోయ్ మాకు ఇది అయిపోయింది అది అయిపోయిందని మేమేం చేస్తాం? దేవుడితో పెట్టుకున్నావు, మట్టి కొట్టుకు పోతావు, ఏముంది అందులో? రైట్.